ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. హాయ్ పిల్లలు. గుడ్ ఈవినింగ్ అక్క. గుడ్ ఈవినింగ్. నిన్నిచ్చిన హోంవర్క్ రాసారా? రాసామక్క. వెరీ గుడ్. ఇవాళ ఫాదర్స్ డే కదా, మిమ్మల్ని ఫాదర్స్ యొక్క గొప్పతనం గురించి చెప్పమన్నాను కదా, ఎవరన్నా చెప్తారా? నేను చెప్తానక్క. నన్ను తన భుజాల మీద మోస్తూ ఈ లోకాన్ని మొదటిగా చూపించేది నాన్నే అక్క. చాలా చక్కగా చెప్పావు. గాడ్ బ్లెస్ యు. ఏరా, నువ్వు చెప్తావా? నేను చెప్తానక్క. ఓర్పుకు మార్పేరు, నీతికి నిదర్శనం మా నానే అక్క. బాగా చెప్పావురా. నిత్య, నువ్వు చెప్తావా? నా మొదటి గురువు, నా మొదటి బెస్ట్ ఫ్రెండ్ మా నాన్నగారు. నేను చెప్తానక్క. మై డాడీ ఈజ్ మై హీరో. ఎస్, రియల్ హీరో. నేను చెప్తానక్క. వెరీ గుడ్, చెప్పైతే. మన సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కునేవాడే నాన్న. అక్క నేను చెప్తానక్క. నువ్వు చెప్తావా? చెప్పైతే. మా నాన్న చాలా మంచోడు, బోల్డ్ స్నాక్స్ తెస్తాడు. ఏంట్రా వినే డల్ గా ఉన్నావు? మీ ఫాదర్ గురించి ఏం చెప్పవా? అది నాకు నాన్న లేడక్క. లేరంటే ఇంట్లో లేరా? పరుగురు పనికెళ్ళారా? ఇంట్లోనే కదక్క, నా జీవితంలోనే లేడు. అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నాన్న గురించి చాలా గొప్పగా చెప్పారక్క. నాకు మా నాన్న గురించి గొప్పగా చెప్పడం కాదు కదక్క. మీరు గట్టిగా అడిగితే మా నాన్న పేరు కూడా తెలియదక్క. రే, ఏడవకు. ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడున్నారా? అమ్మ ఉన్నారక్క, చాలా కష్టపడతారక్క. అమ్మ మా నాన్న లేని లోటు తీరుస్తుందక్క. అమ్మ చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఎంతంటే నాన్న ప్రేమ అనేదే తెలియనంతగా. సరే సరే, ఏడవకు, కూర్చో. సరే పిల్లలు, ఇలా చూడండి. నాన్న తన కుటుంబాన్ని భారం అనుకోకుండా బాధ్యత అనుకుని నాన్న కష్టాలు వచ్చినా నవ్వుతూ మన ముందు ఉండేవాడే నాన్న. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. వెళ్ళరండి. ఏమి ట్యూషన్ అయిపోయిందా? అయిపోయింది, రండే. నువ్వేంట్రా ఇంకా వెళ్ళలేదు? అక్క, ఈరోజు ఫాదర్స్ డే. నాకు నాన్న లేడు కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నా. ఇప్పుడు నేనేం చెప్పలేకపోతున్నాను అక్క. మే 11th మదర్స్ డే వస్తుంది. అప్పుడు మీరు అడగకపోయినా అక్క, మీరు నన్ను మర్చిపోయినా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ నాపై చూపించిన ప్రేమను, అమ్మ ప్రేమను నువ్వు ఆపమనేదాకా చెప్తానక్క. వెళ్తానక్క. ఏమైందే అలా ఉన్నావు? ఏం లేదే. ఆ డైరీ చదువుదామా? మళ్ళీ ఆ డైరీ చదువుతారా? నువ్వు మాట్లాడకే, నువ్వు తీసి చదివే. ఎన్నాళ్ళకు దొరికావురా? నువ్వు కొట్టిన దెబ్బ ఇంకా గుర్తుందిరా నాకు. ఏ చేత్తో కొట్టావురా నన్ను? నువ్వు ఏ చేత్తో కొట్టావురా? ఈ శేఖర్ సంగతి ఇంకా నీకు తెలియదురా. ఈ చేతితో కొట్టావురా? ఈ కుడి చెయ్యే కదా, ఈ చెయ్యి నరికేతాన్రా. బాబు ఆపు. ఏంటన్నా చెప్పు. అది కరెక్ట్ కాదు. నరికితే అవుటోళ్ళ బతికేస్తాడు. అవమానం జరగాల. అవునండి గురువు గారు, కరెక్ట్గా చెప్పారు. మరేం చేయమంటానా? చెప్పు చెప్పు. చెప్తా. వీడు సంసోన్లో ఫీల్ అయిపోతాడు అన్నావు కదరా. బైబిల్లో సంసోన్కి ఏమైందో నీకు తెలుసా? ఎరా, నీకు తెలుసా? తెలుసండి, సంసారానికి గుండు కొట్టించేశారు కదండి. అయితే సంసారంలో గుండు కొట్టించేస్తారండి మీరు. రారా గుడిగట్టు. తప్పైపోయిందన్నా, నన్ను ఏం చేయనా? అంత ఆవేశం పనికిరాదా చిన్నోడా. ఆయుధం చిన్నగా ఉండాలా, అవమానం పెద్దగా ఉండాలా. నాకు అర్థమైందండి. గుడ్డే కదండి. చిన్నబాబు గారు మీరు కానిచ్చేయండి. అన్నా నా గుండొద్దన్నా. అన్నా నా వద్దన్నకి నీకు దండం పెడతానన్నా. అన్నా నీ జోలికి ఇంక రానన్నా. నేను వెళ్ళిపోతానని వదిలేనా అన్నా.
అన్నా నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నా. కొడతావరా ఈ గుండు బలే ఉందిరా నీక. ఇంకోసారి నాతో పెట్టుకుంటే ఇంతక మించుంటాదిరా నీకు. నానా చెప్పరా, మీద లారీ యాక్సిడెంట్ కేసు ఉంది కదా, ఆ కేసు వీడి మీద వేసేసాను. కాసేపు నాకు పోలీసులో తీసుకుపోతారండి. మంచి పని చేసావురా చిన్నబాబు గారు, మీరు సూపర్ అండి. పని జరిగిపోయిందమ్మా. ఎంత పని అవుతాను కల్లో కూడా అనుకోలేదు నా మనవరాలు. నిర్లక్ష్యం వల్ల పిల్ల ప్రాణం పోయిందండి. ఎంత పని జరిగిపోయిందమ్మా. నా కూతురి జీవితం ఇలా అయిపోయింది. పాపం బంగాళాంటి పిల్లలు పోగొట్టేసుకోండి. ఇక్కడికి వచ్చేదమ్మా, ఇలా అయిపోయింది ఏంటమ్మా. వచ్చానమ్మా మీ ఆయన, అంతా అయిపోయిందని చెప్పమ్మా. ఒరే దుర్మార్గుడా, ఇప్పుడు వచ్చావురా? చిచ్చి, నువ్వు సమయానికి హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే నా మేనగోళ్ళు బతికేదిరా. అయ్యో ఇప్పుడు వచ్చావురా నువ్వు. చూడరా చచ్చిపోయింది. వెళ్ళరా వెళ్ళరా దుర్మార్గుడా. అయ్యో అయ్యో ఏమైందే? ఏమైంది అలా ఉన్నారు? పుచ్చలకి ఏమైందే? ఇప్పుడు వచ్చావేంట్రా? ఇప్పుడు వచ్చావా? అంత ఒక క్షణంలో జరిగిపోయింది. నీ కూతురు నిర్లక్ష్యంగా ఉంటావని కల్లో కూడా అనుకోలేదన్నయ్య. చిట్తల్లి నా పిల్లలు ముట్టుకోవడానికి వీల్లేదు. వద్దు, నా పిల్లలు ముట్టుకోవడానికి వీల్లేదు. వెళ్ళిపో, నీ వల్ల ఇలా జరిగింది. ఇంతవరకు చేసింది చాలు. వెళ్ళిపో వెళ్ళిపో, నీకో దండం. వెళ్ళిపో. పాస్టర్ గారు, ఆవిడేంటి ఎలా మాట్లాడుతుంది? మీరైనా చెప్పండి. అయ్యగారు, నాకు నా చిట్తలండి, నాకు రానట్లేదండి. ఏం మాట్లాడాలయ్యా? ఏం మాట్లాడాలి? ఇన్నాళ్ళు మారినట్టు నటించి తాగిన మత్తులో కన్న కూతుర్ని పట్టించుకోకుండా వదిలేసావు. ఇదేనా నీ బాధ్యత? ఇప్పుడు చూడవయ్యా ఎంత పని జరిగిందో. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని కల్లో కూడా అనుకోలేదయ్యా. ఏంటయ్యా ఇది? నువ్వు మారాలని రోజు ప్రార్థన చేసేవన్నయ్యా, కానీ నువ్వు మారలేదు. నీ నిర్లక్ష్యం వల్ల నా ప్రార్థనకు ఫలితం లేకుండా పోయిందయ్యా. పాస్టర్ గారు, మీరు కూడా అలా అంటారేంటండి? నీకు వందనాలయ్యా. బ్రతికితే దేవునికి మహిమకరంగా బతకాలి, కానీ ఇలా అవమానకరంగా బతకూడదు. పాస్టర్ గారు, ఇంత ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదు. వెళ్ళిపోమ్మానండి. నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వెవరో తెలియకుండా పెంచుతాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. బావగారు, దయచేసి నాతో ఏం మాట్లాడుకో. పాస్టర్ గారండి, గెటప్ మార్చావు. గెటప్ ఏంటండి? మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నేను కాదు సార్. కౌరులు చెప్పకరా,
లారీ యాక్సిడెంట్ చేసి ఎన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతావురా అదా స్టేషన్కి. యాక్సిడెంట్ ఏంటండి? లారీయా? నాకేం తెలియదండి. ఆహా అలాగా, నీ వల్ల ఇద్దరు చనిపోయారు అక్కడ స్టేషన్కి. ఆ శేఖర్ గడి చేసి ఉంటాడండి పని. నేను కాదు సార్, నా మీద పెట్టారు. పదా రా రా, నత్తలా నడుస్తున్నావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రిమాండింగ్కి పంపించారు సార్. ఏం పేరు? సార్ అడిగితే పేరు చెప్పవే. ఏసండి. ఏసా? అవును సార్, వీడి పేరు యేసు. యారా లారీ యాక్సిడెంట్ చేసావా? నేను చేయలేదండి. అంటే కావాలని నా మీద తోచేస్తున్నారండి. లారీ యాక్సిడెంట్ నేను చేయలేదని మా ఆపు ఆపు, మీకు కాలు పట్టుకుంటాను సార్. నడిపించండి సార్. ఇక్కడ సంతకం పెట్టు. తీసుకెళ్ళి అడ్రస్ ఇచ్చాయి. ఓకే సార్. అయ్యో అయ్యో సార్, సార్ మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేమని చెప్పండి సార్. అయ్యో అయ్యో నీకు కాల్ పట్టుకుంటాను. అయ్యో సార్ సార్ సార్, అయ్యో అయ్యో సార్ గారు, సార్ గారు, అయ్యో నా మాట నడు. ఆ పైందుడు ఈ నెలాఖరికల్లా వెళ్ళిపోతారు కదండి ఇంటికి. అవును, ఈ నెలాఖరికి నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకు. దేవుడే నీకు తోడై ఉంటాడు. ఇంటికి వెళ్ళి నీ పిల్ల పాపలతో నువ్వు హాయిగా ఉండు. ఇక్కడ లాగానే ఎప్పుడు నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవటం మర్చిపోకు. దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తా ఉండు. అది సర్లే గాని, నువ్వు నిన్ను అప్పచెప్పవలసిన వాక్యాన్ని అప్పచెప్పావా? లేదండి, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడండి. వెరీ గుడ్, వచ్చింది. ఏంటి చూస్తున్నావు? నేను ఇప్పుడు వెళ్తానండి ఇంటికి. పెద్దాయనా, నీకు ఇంకా టైం ఉంది. నువ్వు మొన్నే కదా వచ్చింది. అలాగేనండి. అయినా కానీ నీకు నేను ఇచ్చిన కంటత వాక్యం వచ్చిందా? మర్చిపోయానండి సార్ గారు, రేపు చెప్తానండి. సరే. ఏంటిడు వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు? ఏం జరిగిందో తెలుసుకోవాలి. భోజనం పట్టండి రా. ఇదిగో పట్టు, త్వరగా రావయ్యా. కంచం పట్టు. ఏడుపు మోకం, ఎప్పుడు ఏడుస్తా ఉంటావేంటి? తినకపోతే చస్తావు. ప్లేట్ పట్టు. వెళ్ళు. ఎరా తింటున్నారా? తినేటప్పుడు కూడా ఏడుస్తున్నాడు ఏంటుడు? కూర్చో కూర్చో. ఏమైంది తమ్ముడు? అసలేంటి నీ పరిస్థితి?
వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నావు. నా వల్ల నా కూతురు చచ్చిపోయిందండి. 4 సంవత్సరాల పిల్లండి. అంతా నాన్నలక్ష్మేనండి. నాన్నలక్ష్మి. ఏడవ మా పాస్టర్ గారు మారువా అని పదే బతిమలేవారండి. ఈనాడు ఆయన మాట వినలేదండి. మా అమ్మ నా భార్య నా కోసం పాదం కలిసి ప్రార్థన చేసేవారండి. వాళ్ళందరి ముందు మారినట్టు నటించి ఇదిగో ఇలా అందరి ముందు నవ్వులు పోలే ఇలా అవహేళనగా మిగిలిపోయానండి. చూడు తమ్ముడు, దేవుడు మానవ జీవితాన్ని చాలా అందంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. ఆనాడు ఏదోని తోటలో ఆదాము అవ్వలు తండ్రి ఆజ్ఞను అతిక్రమించి శాపానికి గురయ్యారు. ఆ శాపం నుండి విడిపించడానికి తన కుమారుణ్ణి పంపి మనకు రక్షణను అనుగ్రహించారు. రక్షణతో పాటు పాప విమోచనను కూడా ఇచ్చారు. కానీ ఆ రక్షణను ఈ రోజుల్లో నిర్లక్ష్యం చేసి నీలా లోకానికి బానిసలై శిక్షలకు గురవుతున్నారు. తర్వాత ఇలా బాధపడుతున్నారు. యేసు, ఒక్కసారి ఆలోచించు. ఇక నా జీవితం అయిపోయినట్టే సార్ గారు. ఇక నేను చచ్చిపోతానండి. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడదు. అందరూ నీకులాగా అనుకుంటే ఈ భూమి మీద ఎవరో బ్రతకరు. ఇప్పటికీ ఈ జైల్లో నీలాంటి వాళ్ళు దేవుని తెలుసుకుని మారు మనసు పొందారు. యేసు అని పేరు పెట్టుకుని దేవుని తెలుసుకున్న నువ్వే ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ తమ్ముడు? ఒక్కసారైనా ఆలోచించావా? ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదురా తమ్ముడు. దేవుడు అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. ఈ క్షణం నువ్వు దేవునికి లోబడితే దేవుడు నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు. నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచున్నాను అని దేవుని వాక్యము సెలవిస్తుందిరా తమ్ముడు. చూడు తమ్ముడు, ఈ పరిస్థితుల్లో నువ్వు రక్షించబడాలి అంటే ఆ దేవుడు ఒక్కడ వల్లనే అవుద్ది. కాబట్టి నువ్వు రోజు ప్రార్థన చేసుకో, ధైర్యంగా ఉండు, సరేనా? ఏంటి తమ్ముడు జేబులో? ఏం లేదు సార్, పేపరేనండి. ఏంటి పేపరా? ఏదో ఒకసారి చూపించు. ఈయన ఫోటో జేబులో ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఈయన తెలుసా నీకు? తెలుసండి. ప్రతాప్ గారని మా ఊర్లో పెద్ద రౌడీ అండి. ఆయన కలుద్దామని ఆ రోజు వెళ్తుంటే సడన్గా ఇలా జరిగిపోయిందండి. అంటే ప్రతాప్ గారు నీకు ఒక రౌడీగా మాత్రమే తెలుసు అన్నమాట. ఈయన జాన్గా ఎలా మారారో చెప్పనా? ఈయన కూడా నీకులాగా 2 సంవత్సరాల క్రితం జైలుకి వచ్చాడు. ఎక్కడున్నావు రా? ఎక్కడున్నావు రా? నన్ను బయటికి తీసుకురా. రేయ్, ఎవడన్నా చెప్పండి రాడికి. ఎవడరా నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇరికించింది? రేయ్, నన్ను బయటికి తీసుకెళ్ళండి రా. ఎవడన్నా చెప్పండి రాడికి. నేను ఇంతలా అరుస్తుంటే ఒక్కడో రాడేట్రా. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు అరుస్తున్నావు అలా? ఏ జైలర్, నన్ను బయటికి తీసుకెళ్ళు. నేను ఎవరో తెలుసా నీకు? పంతం ప్రతాప్ని. బయటికి తీసుకెళ్ళు. నీ ప్రతాపం బయట చూపించడం వల్లే నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ ఆటలు ఇక్కడ సాగవు. నువ్వు ఎంతటి వాడివైనా ఇక్కడ శిక్ష అనుభవించాల్సిందే. నోరు మూసుకున్నాడు లోపల. ఎంత కావాలి నీకు? ఎంత కావాలి? 1,00,000, 5 లక్షల, 10 లక్షల, ఎంతైనా తీసుకో. నన్ను బయటికి తీసుకెళ్ళు. ఏంటి 5 లక్షలు 10 లక్షలు ఇసిరేస్తావా? ఏంటి మీ ఊర్లో సాగినట్టు ఆటలు ఇక్కడ సాగుతాయి అనుకుంటున్నావా? ప్రతాప్, జైలర్ జాన్ దొరెక్కడ. నిత్యం దేవునికి మాత్రమే భయపడేవాడిని. నీలాంటి చిల్లర వేషాలు నా దగ్గర పనికిరావు. ఏం చేయాలి? నేను చెప్పేస్తా. ప్రతాప్, హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. నా ప్లేస్లో వేరే ఆఫీసర్ ఎవరైనా ఉండుంటే ఈ పాటికి నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇన్నాళ్ళు నీకున్న డబ్బును బట్టి గర్వించావు, నీకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి గర్వించావు. కానీ ఈరోజు ఒక్కడ కూడా నీకు బెయిల్ ఇవ్వటానికి ముందుకు రాలేదు. చూసావా ప్రతాప్, ఈరోజు నీ గతి ఏమైపోయిందో? ప్రతాప్, ఇన్నాళ్ళు నువ్వు అన్యాయమైన జీవితాన్ని జీవించి ఇక్కడికి వచ్చావు. ఎవరిని చంపావో తెలుసా? నువ్వు ఒక జర్నలిస్ట్ని చంపావు. ఇక్కడికి వచ్చిన తర్వాత శిక్ష అనుభవించాల్సిందే. నోరు మూసుకుని మూలన కూర్చో. బైబిల్లో నీకులాంటి ధనవంతుడు కూడా ఇలాగే గర్వించాడు. చివరికి నరకాన్ని సంపాదించుకున్నాడు.
ఆలోచించు ప్రతాప్, ఇప్పటికైనా మనిషిలా మారు. నీకెంత డబ్బుంటే ఒకరి చేత చీ అనిపించుకునే బ్రతుకు ఒక బ్రతికైనా? ఛీ! ఇప్పటికైనా ఆలోచించు. నీకెంత డబ్బుంటే ఒకరి చేత చీ అనిపించుకునే బ్రతుకు ఒక బ్రతికైనా? ఛీ! ఇప్పటికైనా మనిషిలా మారు. నీకెంత డబ్బుంటే ఒకరి చేత చీ అనిపించుకునే బ్రతుకు ఒక బ్రతికైనా? ఛీ! గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రతాప్, చెప్పు. నిన్న జరిగిన దాన్ని బట్టి నన్ను క్షమించండి సార్. రా ప్రతాప్, కూర్చో. పర్వాలేదు సార్. ఏం పర్లేదు ప్రతాప్, నేను అలా ఆలోచించేవాడిని కాదు. కూర్చో. మనందరం మనుషులమే, అలా ఆలోచించుకో. నువ్వు క్షమించండి అని అన్నావంటే నీలో పశ్చాత్తాపం మొదలైందని నాకు అర్థమైంది. రాత్రంతా బాగా ఆలోచించానండి. ఇన్నాళ్ళు డబ్బే జీవితం అనుకున్నాను. అందరినీ తొక్కుకుంటూ చంపుకుంటూ బ్రతికాను. నిన్న ఒక మాట అన్నారు, ఒకరు చీ అన్న బ్రతుకు బ్రతికేనా అని. అది ఆ మాట నన్ను చాలా కదిలించిందండి. రాత్రంతా ఏదో తెలియని వేదన నన్ను చుట్టుకుందండి. ఎన్నోసార్లు నేను చేస్తున్న అక్రమాలన్నీ విడిచిపెట్టేద్దాం అనుకున్నానండి, కానీ నా వల్ల కాలేదు. నేను మనిషిగా మారాలంటే నేను ఏం చేయాలండి? చెప్పండి సార్. ఏం చేయాలంటే ఇదొకసారి పట్టుకో. దీన్ని బైబిల్ అంటారు, క్రొత్త నిబంధన. ఈ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడైన పౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడైన సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. దమస్కు మార్గమున దేవుడు సౌలును దర్శించాడు, పౌలుగా మార్చాడు. అలాగే దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. ఒకప్పుడు నేను కూడా నీకులాగే ఆలోచించేవాడిని. నేను కూడా ఈ లోకానుసారంగానే జీవించేవాడిని. నా తల్లి నా కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనే నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థించు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే. ప్రార్థించు. ఆ ప్రార్థనే నీ జీవితాన్ని మారుస్తుంది, మహిమరాజ్యానికి వారసుడిగా చేరుస్తుంది. తప్పకుండా ప్రార్థన చేస్తానండి. తప్పకుండా దేవునితో మాట్లాడతాను. దేవా, పాపినైనా నా ప్రార్థన అంగీకరించండి. నా దోషములు క్షమించండి నాయనా. ప్రతాప్, నీకు బెయిల్ మంజూరైంది. ఆఫీస్ రూమ్కి రా. అవునండి. అవును. యేసయ్యా, నీకు వందనాలు నాయనా. వస్తున్నానండి. ప్రతాప్, నువ్వు బయటికి వెళ్తున్నావు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు. అలాగే సార్. ఇక నా పేరు ప్రతాప్ కాదండి, జాన్ అండి. మీ పేరే పెట్టుకున్నానండి. అవునా? చాలా సంతోషం. రా, సంతకం పెట్టేది కానీ. సార్, చాలా థ్యాంక్స్ అండి. అయితే ప్రతాప్ గారు దేవుని తెలుసుకున్నారన్నమాట. అవును సార్, నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళండి సార్ గారు. కంగారు పడకు, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయానికి నేనే నిన్ను తీసుకుని వెళ్తాను. అలాగే సార్ గారండి.
యేసు. సార్ వందనాలు సార్. ప్రైజ్ ద లార్డ్. రా, నీకోసమే చూస్తున్నా. ఇంతకీ మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? నా కోసం ఎవరు వస్తారు సార్? యేసు. సరే, నాకు అర్థమైంది. సరేరా, బండెక్కు. రా, త్వరగా ఎక్కు. నిన్న ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తా. ఎక్కు. సార్ ఇక్కడికి తీసుకొచ్చారు, ఎవరి సార్ ఇది? పద పద, లోపలికి పద, చెప్తా. జాన్, బ్రదర్ జాన్, బ్రదర్ జాన్. జాన్ ఎవరండి? సార్ గారు, ప్రైజ్ లాడండి. యేసు, బాగున్నావమ్మా? నీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రతాప్ గారండి? ఈయన ప్రతాప్ గారు కాదు, ఈయన జాన్. పదండి పదండి. రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. లోపలికి రండి. చాలా సంతోషంగా ఉందండి జాన్ గారు. మీరు రావడమే కాకుండా యేసును కూడా తీసుకొచ్చారు. నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. యేసు ఈరోజే రిలీజ్ అయ్యాడు. నీ దగ్గరికి తీసుకొస్తానని ఎప్పుడో మాటిచ్చా, అందుకే ఇప్పుడు తీసుకొచ్చా. అవునా? ప్రతాప్ గారు, అదే జాన్ గారు, మీరు ఎలా మారారో జైలర్ గారు మొత్తం మీ సాక్ష్యం చెప్పారండి. ఆయన వల్లే నేను కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించానండి. చాలా సంతోషం యేసు, చాలా ఆనందంగా ఉంది నువ్వు ఈ మాట చెప్తుంటే. అన్నయ్య గారు, యేసు అని పేరు పెట్టుకున్నాను కానండి, నా జీవితంలో ఎప్పుడూ ఆయనకి ఇష్టమైనట్లు బ్రతకలేదండి. ఆ జైలర్ గారు నా జీవితంలోకి రాకపోతే నేను ఇంకా పాపంలోనే ఉండిపోయేవాడినండి. దానిదేముంది యేసు, సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత, భారం మనందరి మీద ఉంది. అదే చేశాను. అవును సార్, ఆ బాధ్యతే నన్ను బాధ్యత వహించేవాడిగా చేసింది. ఈ రోజున ఒక సంఘ కాపరిగా నన్ను మార్చిందండి. ఎస్, అదే ఉత్తమమైంది. సరే, నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను బయలుదేరతా. యేసు, నేను తీసుకెళ్ళిపోనా? రా యేసు, వెళ్ళే దారిలో మీ ఊర్లో దింపేస్తా. బహుశా మీ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారేమో. నా వాళ్ళు ఎవరు లేరు సార్. లేరు సార్. సార్, నేను ఈసారి దగ్గర ఉండిపోతానండి. నేను రాను సార్ మా ఊరు. నన్ను ఇక్కడే ఉండేవండి సార్. నన్ను ఈసారి దగ్గరే ఉండేవండి. అయ్యా, మీరైనా చెప్పండి అయ్యా. అయ్యా, మీతో పాటు ఉండి దేవుని సాక్షిగా జీవితాను అయ్యా. అలా బాధపడకు సార్. యేసు నా దగ్గర ఉండనివ్వండి, వేలు చూసుకుని వస్తాడు. సరే అయితే యేసు సార్, జాగ్రత్త. నేను వెళ్ళొస్తానే. అలాగేనండి. అలాగే సార్, వందనాలు సార్. యేసు, అయ్యగారు రండి. కూర్చో కూర్చో, పర్వాలేదు. ఈ వైట్ షర్ట్ వేసుకో. చాలా బాగుందయ్యా. వెళ్ళు, వేసుకో. అబ్బా, చాలా అద్భుతంగా ఉంది. రా కూర్చో. యేసు, ఈ బైబిల్ తీసుకో. ఈ డైరీలో నీకేమన్నా ప్రేరేపణ వస్తే దీంట్లో రాసుకో, ఓకేనా? దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేశాడు. అలాగేనండి అయ్యగారు. అయ్యగారేంటి, అన్నయ్య అని పిలువు. సరే అన్నయ్య. వెరీ గుడ్. ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా బైబిల్ చదవడం ప్రారంభించాను. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా నా సాక్ష్యాన్ని ఈ డైరీలో వ్రాయడం ప్రారంభించాను. ఇక్కడ నుంచి అన్ని వైట్ పేజెసే ఉన్నాయే. అక్కడి నుంచి నువ్వు రాసేవే. హే, నువ్వు ఆగవే. ఇంతకీ డైరీ ఎక్కడ దొరికింది అన్నావే? అది బీచ్ లో దొరికింది. ఇందులో అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమన్నా ఉందేమో చూద్దామే. అవేముండవు గానీ ఇంకా లైక్ తీసుకోవే, మేము వెళ్తున్నాం. అదేంటి అలా అంటారు? ప్రణతి, మమ్మీ
నడువే, మీ మమ్మీ పిలుస్తున్నారు. మేము వెళ్తామే. వినయాల అమ్మొచ్చారు, కిందకి రా. మమ్మీ ఏంటి పిలిచావు? వినయాల అమ్మొచ్చారే. బాగున్నారండి? బాగున్నానండి. మాట్లాడండి పాపతో. ఈ నెల ఫీజు కొంచెం లేట్ అయింది, ఏమనుకోకమ్మా. అయ్యో పర్లేదక్క. సరేనమ్మా, వెళ్ళొస్తాను. ఇంటి దగ్గర కొంచెం పని ఉంది. అక్క మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా, సరిగా చదవట్లేదా వీడు? అదేం లేదక్క, బాగానే చదువుతున్నాడు. వినయ్ వాళ్ళ ఫాదర్ గురించి అడుగుతుంటే కొంచెం ఫీల్ అవుతున్నాడు అక్క. అసలు ఏమైందక్క? చెప్పడం ఇష్టం లేకపోతే పర్వాలేదులే అక్క. అలా ఏం లేదమ్మా, చెప్తాను. వినయ్, నువ్వు ఇంటికి వెళ్ళి హోంవర్క్ రాసుకో. సరే అమ్మా. వెళ్ళిపో, నీకో దానం, వెళ్ళిపో. బాధపడకండి అక్క. అదమ్మా నా జీవితం. వెళ్ళొస్తానమ్మా. ఈ అక్క చెప్పింది నేను డైరీలో చదివింది ఒకేలా ఉందేంటి? ఈ డైరీలో ఉన్న యేసు, అక్క చెప్తున్న ఆయన ఒకటేనంటావా? ఏదో ఒకటి చెయ్యాలి. ఈ అక్కని వివరంగా అడుగుదామంటే బాధపడుతుంది. దేవుడా, ఏదన్నా ఒక క్లూ దొరికితే చాలు. హే, ఇక్కడ ఏదో నెంబర్ ఉందే, ఒకసారి కాల్ చేసి చూద్దాం. వెతకని ప్లేస్ లేదు. ఎక్కడ పెట్టేసాను ఏంటో డైరీ. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అబ్బా, 15. ఏంటనియా? 15 రోజుల నుంచి వెతుకుతున్నావు. ఆ డైరీ ఏమాత్రం నీకు దొరకట్లా. వెతికిన దగ్గరే వెతుకుతున్నావు, చూసిన దగ్గరే చూస్తున్నావు. ఎందుకంత అలా వెతుకుతున్నావు? నీకు క్రొత్త డైరీ మళ్ళా ఇస్తా, మరలా రాసుకో. ఏంటనియా కొత్త డైరీయా? ఈ చదువురాని మొద్దు కష్టపడి రాసిందయ్యా అది. నాకు తెలిసి ఆ బీచ్ దగ్గర ప్రార్థన రోజులు నువ్వు పడేసి ఉంటావు. ఏమోనన్నా, ఆ ప్రార్థన దగ్గరే వదిలేసి ఉంటాను. సర్లే యేసు, నీ ఇష్టం, వెతుక్కో. యేసు, నీ ఫోనే, నీకు ఫోన్ వచ్చింది. ఫోన్ సంగతి తర్వాతలేనా, ముందు నా డైరీని ఎత్తుక్కోవాలి. హలో, ఎవరండి మాట్లాడేది? హలో, నాకు డైరీ దొరికిందండి. నేను అన్నట్టుగా చేయండి. ఆ డైరీ మీ దగ్గరే ఉంచండి. అర్థమైందా? ఓకేనా? కంగారు పడకండి. సరే అండి, మీరు చెప్పినట్టే చేస్తాను. యేసు, ఏంటనియా? ఇలారా. పిలిచారేంటనియా? మనం ఇప్పుడు భీమవరం వెళ్తున్నాం. భీమవరమా? దేనికనియా? ఎందుకంటే అది నీ డైరీ దొరికిందంట. డైరీ దొరికితే అంతకన్నా ఏముందని? పదండి వెళ్దాం. ఓకే, పద. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? వాళ్ళు అన్న టైం అయిపోతుంది, ఇంకా రాలేదేంటి?
ఇక్కడికి తీసుకొచ్చావంటానయ్యా? పదా చెప్తా. నా డైరీ అమ్మాయి దగ్గర ఉందనే. ఆ డైరీ కోసమే పదా. రండి అంకుల్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అంకుల్. నా డైరీ ఏదమ్మా? నా డైరీ నీ దగ్గర ఉంది కదమ్మా? యేసు అంటే మీరేనండి? యేసు, ఎందుకు అలా కంగారు పడతావు? అమ్మా, డైరీ ఎక్కడా? డైరీయా అంకుల్? యేసు గారు, మీ డైరీ అక్కడ ఉందండి. అవునా? ఏమండి? ఆ దేవుడు నన్ను మార్చాడు రమ్య. లేదండి, నన్ను క్షమించండి. మీ విషయంలో నేనే దురుసుగా ప్రవర్తించి మాట్లాడాను. నేను క్షమించడం ఏంటి? అప్పుల్లో నా ప్రవర్తన లోకానుసారంగా ఉండేది. నేను ఇప్పుడు అలా కాదు. ఆ యేసుప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. నేను పూర్తిగా మారిపోయాను. అవునమ్మా, ఆ దేవుని కృపను బట్టి నీ భర్త మారాడు. యేసుప్రభు వారికి ప్రియ బిడ్డగా మారాడు. అవునండి, నేను డైరీ మొత్తం చదివాను. బాబు యేసు. అయ్యారు, పాస్టర్ గారు వందలయ్యా. చాలా సంతోషంగా ఉందయ్యా, చాలా ఆనందంగా ఉంది నువ్వు ఇలా మారావంటే. ఎలా ఉన్నావు యేసు? బాగున్నావా? నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతాప్ గారు వందనాలండి. వందనాలండి పాస్టర్ గారు. ఆయన పేరు ప్రతాప్ కాదు, జాన్. అవునా? జాన్ గారు బాగున్నారా? వందనాలండి. యేసు, నువ్వు మారలేదని, నా ప్రార్థనలకు ఫలింపు లేదని అనుకున్నానయ్యా. అయినా నీ కోసం దేవుడి దగ్గర ఏడ్చానయ్యా. కానీ యేసు, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నా ప్రార్థన ఫలించిందని నమ్ముతున్నానయ్యా. నిజంగా నమ్ముతున్నానయ్యా. దేవుడు గొప్పవాడు, ఎలాంటి వారినైనా మారుస్తాడు. యేసు, నేను నీకు విషయం చెప్పాలి. మీ పాస్టర్ గారు నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం. చిన్ననాటి నుండి స్నేహితులు. అవును యేసు. ఆ చిన్ననాటి నుండి మా ఇద్దరిది ఒకే లక్ష్యం. యేసు, అదేంటో తెలుసా? మార్పులేని మనుషులను ప్రభు మహిమార్థమై మార్చటమే మా లక్ష్యం. అవును, నిజమే. అవును యేసు, ఆయన చెప్పింది నిజమే. అదే మా లక్ష్యం. అవును పాస్టర్ గారు, మీ లక్ష్యమే నన్ను మార్చిందండి. ఆ ప్రభు పాదాల వద్దకు చేర్చిందండి. యేసు, బాబు యేసు, నడరా. అమ్మా, నాన్న యేసు, బాబా యేసు, ఎంతకాలం అయితే బాబా నిన్ను చూసి. బాబా యేసు, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు బాబా? ఒకసారి కూడా అమ్మ గుర్తుకు రాలేదా నీకు? ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తానే ఉన్నాను బాబా నీ కోసం. అదేం లేదమ్మా. నీ కొడుకురా ఈడు, ఎల్లు. మన బిడ్డేనండి, పేరు వినయ్. రేయ్, మీ నాన్నరా? యేసు, ఈ సంతోషం సదాకాలం దేవుడు మనతో ఉంచునుగాక. ఆమేన్. అవును, సదాకాలం ఉండును గాక. పదండి. పదండి.